జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాము. మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది రెవెన్యూ సదస్సులు పెట్టడం జరుగుతున్నది. సో దీని ప్రకారం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేస్తూ ఒక్కొక్క విలేజ్ కూడా 2 టీమ్స్, ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై డీటీ వాళ్ళు ఫీల్డ్ కి వెళ్తారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు అక్కడే విలేజ్ లోనే ఉండి రెవెన్యూ రిలేటెడ్ అన్ని సమస్యల్ని కూడా వారు తీసుకుంటారు. అదే విధంగా మనకు ఆల్రెడీ ఒక 298 విలేజెస్ లో రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ కూడా ముందే సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దాంట్లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒక 8000 రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు డిస్పోజల్ చేయడం జరుగుతుంది. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేసి ఈ రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరుగుతున్నది. సో దానికి అందరు ఆఫీసర్స్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మండలం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ని నిర్వహించడం జరుగుతున్నది. వారందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ అరేంజ్ చేసి ఉన్నాము. అదే విధంగా అక్కడ విలేజ్ కు ఒక షెడ్యూల్ తయారు చేసి అందరికి కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. పేపర్ లో కూడా అది మనము ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాము. రెవెన్యూ సర్వీస్ లో షెడ్యూల్ బట్టి అందరూ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల గురించి ఎక్కువ పబ్లిసిటీ అనేది చేయడం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్క విలేజ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ కు స్వయంగా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారో అక్కడ ఉన్న అందరికి కూడా పబ్లిసిటీ ఇచ్చి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి వారికి ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి వారి నుంచి అప్లికేషన్ తీసుకుంటాము. అప్లికేషన్ ఏదైతే తీసుకున్నామో దానికి అందరికీ కూడా ఫిజికల్ గా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజే ఆన్లైన్ లో కూడా అవి అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మనకి ఏదైతే పీజీఆర్ఎస్ లో ఆ విలేజ్ రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చి ఉంటే ఒకవేళ రీఓపెన్ అయిన కేసెస్ ఉంటే ఆ లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి దాని రిలేటెడ్ కూడా ఫీల్డ్ లోనే ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతున్నది. అదే విధంగా విలేజ్ సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అవి విలేజ్ 1B రిజిస్టర్ కానీ విలేజ్ మ్యాప్స్ అవి అన్నింటినీ కూడా ప్రింట్అవుట్ తెచ్చి అక్కడ విలేజ్ లోనే పీపుల్ చూసుకోవడానికి ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడానికి వారికి పెట్టడం జరుగుతుంది. సో దట్ ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వారు దాన్ని చూసుకోవచ్చు, వారు గ్రీవెన్సెస్ కూడా ఇవ్వవచ్చు. అదే విధంగా మనం ఎక్కువ మన ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కొద్దిగా ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న ఇష్యూస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ని ప్రత్యేకంగా ఒక లిస్ట్ తయారు చేసుకుంటూ ఆ స్టేటస్ ఫీల్డ్ లో ఏముంది, ఎంక్రోచ్మెంట్ అయిందా లేదా ఏంటి అనేది దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి మనకు అందరికీ కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ రోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని ఇంకా అంటే ఎంత ఎఫెక్టివ్ గా చేయడానికి మీ యొక్క సలహాలు సూచనలు మీరు అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా ఈ మీటింగ్ ద్వారా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటాను ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎఫెక్టివ్ గా డిస్పోజల్ చేయడానికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా 100% ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కోరుతున్నాను. ధన్యవాదాలు. రెవెన్యూ సదస్సులు మన ప్రకాశం జిల్లాలో నిర్వహించడానికి కాను ఆనరబుల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు సూచనలు ఇవ్వడం కోసం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ రాజకీయ పార్టీ ప్రతినిధులు, జిల్లా ఆఫీసర్స్, ఫార్మర్స్ అసోసియేషన్ కూడా హాజరయ్యారు సార్. దయచేసి అందరూ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్ కూడా పాటించండి. సంఘటనలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. దానికి మనం ముఖ్యమైనటువంటి సమస్యలు కూడా మనం ఆర్ఎస్ఆర్ విలేజెస్ లో మనం కంపల్సరీగా ఇంపార్టెన్స్ చేసి సమస్యల్ని వీలైనంత వరకు మనం ఉభయ పక్షాల వచ్చి ఒక అంగీకారంతో పరిష్కారం అయిపోతే
ప్రాధాన్యత ఇచ్చి ఉభయ పక్షాల మధ్య కూడా వాటిని పరిష్కరించడం, లేని పక్షంలో చట్ట ప్రకారంగా వాళ్ళకి హక్కులు చూపించేటువంటి పరిస్థితులు కూడా మనం చేయాలని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని మనం నోటిఫై చేయడం ద్వారా ఎవరైతే గ్రామాన్ని ఆక్రమణ చేసుకున్నారో ఈ విధంగా షెడ్యూల్ అయిపోయిన తర్వాత 45 days లోపల వాళ్ళకి వీలైనంత వరకు మనం పరిష్కారం చేసే విధంగా చొరవ చెప్పాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తారు. దాంతోపాటు అధికారులు కూడా మీరు సహాయకారిగా ఉండి గ్రామాల్లో వైషమ్యాలు జరగకుండా కూడా, ఎందుకంటే భూమికి జరిగేవి ప్రభుత్వానికి రాజకీయ పార్టీ నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఇంకా